హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గ్రేడ్ 4 గైనకోమాస్టియా చేయబోతున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఫీమేల్ బ్రెస్ట్. ఓకే, తనకి హీఈస్ 24-year old మేల్ పేషెంట్. అయితే తనకి దీంతో ఏంటంటే షర్ట్స్ ప్రాపర్గా డ్రెస్సింగ్ చేసుకోలేకపోవడం, కాన్ఫిడెన్స్ లేదు. సో వీఆర్ ప్లానింగ్ హిస్ సర్జరీ. దీంట్లో ఏంటంటే యాక్చువల్గా ఈ గ్రేడ్ ఆఫ్ గైనకోమాస్టియాలో ఇలా ఉన్న వాళ్ళల్లో వాట్ వీ డూ ఈజ్ అంటే కంప్లీట్ మాస్టెక్టమీ అంటే కంప్లీట్గా ఈ బ్రెస్ట్ని ఈ స్కిన్తో పాటు కంప్లీట్గా రిమూవ్ చేసి అండ్ వీ పేస్ట్ ది నిప్పుల్ని సెపరేట్ చేసి వీ పేస్ట్ ఇట్ ఇన్ దిస్ ఏరియా. అయితే దట్ విల్ లీవ్ ఏ స్కార్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్కార్ ఉండిపోతుంది లైఫ్ లాంగ్. సో హీ వాజ్ నాట్ అంటే దానికి తను ఇష్టపడలేదు. సో వీఆర్ ప్లానింగ్ లైక్ ఏ నార్మల్ లైపోసక్షన్ అండ్ గ్లాండ్ ఎక్సిషన్. దీంట్లో చేసిన తర్వాత ఫ్యూ థింగ్స్ వి చేంజ్. పర్టికులర్లీ వీ యూజ్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్. అది దానివల్ల కొంత టైట్నింగ్ వస్తుంది. అండ్ ఈ నిప్పులు మనం ఇక్కడ నుంచి అంటే స్టెర్నల్ నాచ్ నుంచి నిప్పులకి డిస్టెన్స్ వచ్చి 24 ఉంది. యాక్చువల్గా ఇది ఒక 22 అలా ఉంటే బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ కూడా స్కిన్ ఎక్సర్సైజ్ చేసి విల్ బి లిఫ్టింగ్ ద నిప్పుల్. ఇంటర్నల్గా కూడా కొన్ని లిఫ్టింగ్ అంటే చెస్ట్ వాళ్ళకి ఈ స్కిన్ని అటాచ్ చేయడానికి కొన్ని స్టిచెస్ వేయడం, ఇలాగా కొద్దిగా మాడిఫికేషన్స్ చేస్తాము. మేబీ ఇన్ హిస్ కేస్ మనం డ్రైన్ కూడా పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఈవెన్ ద సైడ్ చెస్ట్లో కూడా చాలా ఫ్యాట్ ఉందన్నమాట. సో దిస్ ఫ్యాట్ ఇది కూడా బాగా లైపోసక్షన్ చేస్తాము. మీరు చూస్తే ఈ చెస్ట్ కన్నా ఈ బ్రెస్ట్ ఇంకా ఎక్కువగా ఉంది. సో డ్రైన్ కూడా ప్లేస్ చేసే అవకాశం ఉంది ఫర్ 2 days. సో అండ్ వీ విల్ బి కొన్ని మాడిఫికేషన్స్ చేసి వీ విల్ ట్రై టు గివ్ హిమ్ ద బెస్ట్ రిజల్ట్ పాసిబుల్. ఓకే, అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా మనం ఏం చేస్తామంటే వీ గివ్ ఏ లిఫ్టింగ్ ప్లాస్టర్ టెక్నిక్ అంటే ఈ నిప్పుల్ని ఈ చెస్ట్ వాళ్ళకి ఇలా పేస్ట్ చేసే ప్లాస్టర్ టెక్నిక్ అన్నమాట. అది ఒక 5 days ఉంచుతాము. సో ఇన్ని మల్టిపుల్ థింగ్స్ వీ విల్ బి డూయింగ్. అంటే నీకు మంచి రిజల్ట్ రావడానికి ఇవన్నీ కూడా చేస్తాం. బట్ సెట్ అండ్ దెన్ కొద్దిగా స్కిన్ స్కాగీనెస్ కొద్దిగా అంటే టైం పట్టచ్చు, ఒక 2-3 months మసాజెస్ ఇవన్నీ కూడా హీ హ్యాస్ టు ఫాలో విగరస్లీ. మేము చెప్పినట్టు అలా ఫాలో అయితే డీసెంట్ రిజల్ట్ వస్తుంది. బట్ ఇఫ్ ఈజ్ నాట్ హ్యాపీ లేటర్ 6 months ఆర్ 1 year లేటర్, ఇఫ్ ఈజ్ నాట్ హ్యాపీ మైనర్ కరెక్షన్స్ వీ కెన్ డూ. ఓకే, సో లెట్ us see how this transformation takes place. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గ్రేడ్ 4 మీకు చూపించాను కదా ఇందాక మార్కింగ్స్. అప్పుడు గ్రేడ్ 4 గైనకోమాస్టియా చేస్తున్నాను. ఫస్ట్ వీ కంప్లీటెడ్ అల్ట్రాసౌండ్ లైపోసక్షన్ అంటే ఎమల్సిఫై చేసాం ఫ్యాట్ని. నౌ ఐఎమ్ డూయింగ్ పవర్ అసిస్టెడ్. దీంతో విల్ సక్ అవుట్ ఆల్ ద ఫ్యాట్. ఓకే, అయితే గ్రేడ్ 4 గైనకోమాస్టియా ఈజ్ ఎ వెరీ డిఫరెంట్ గైనకోమాస్టియా అన్నిటితో కంపేర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ స్కిన్ ఎక్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఫ్యాట్ గ్లాండ్ రిమూవ్ చేయడంతో పాటు వీ నీడ్ టు అడ్రస్ ద స్కిన్ ఎక్సెస్ దట్ దే హ్యావ్. సో వీళ్ళల్లో ఏంటి అంటే ఆ స్కిన్ ఎక్సెస్కి యాక్చువల్గా పర్టికులర్లీ ఈ పేషెంట్లో మాస్టెక్టమీ చేసి వీ నీడ్ టు అంటే ఈ నిప్పుల్ని సెపరేట్ చేసి వీ నీడ్ టు పేస్ట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ పొజిషన్ అన్నమాట. అయితే ఏమైందంటే హీ వాజ్ నాట్ అగ్రీయింగ్ ఫర్ ఇట్ బికాస్ దెర్ విల్ బీ ఏ స్కార్ త్రూ అవుట్ హిస్ లైఫ్. సో మనము ఈ పేషెంట్లో వీఆర్ డూయింగ్ అంటే లైక్ ఎనీ అదర్ గైనకోమాస్టియా మనం జస్ట్ లైపోసక్షన్ అండ్ గ్లాండ్ ఎక్సిషన్ చేస్తున్నాము. కానీ దీంట్లో ఏంటంటే వెన్ వీ యూజ్ అల్ట్రాసౌండ్ కొద్దిగా స్కిన్ టైట్నింగ్ వస్తుంది. అండ్ అలాంగ్ విత్ దట్ వీ యూజ్ ఇంటర్నల్ క్విల్టింగ్ స్టిచెస్ టు లిఫ్ట్ ద స్కిన్. సో వీళ్ళకి మేజర్ ఇష్యూస్ ఏంటంటే స్కిన్ ఎక్సెస్తో పాటు అంటే పోస్ట్ ఆపరేటివ్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సీరోమాస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం లాట్ ఆఫ్ ఫ్యాట్ రిమూవ్ చేస్తాం కాబట్టి సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి అది మనం జాగ్రత్తలు తీసుకుని చేయాల్సి వస్తుంది. అండ్ టు ప్రివెంట్ దట్ కొద్దిగా ఎక్కువ కలెక్షన్స్ అవి రాకుండా ఉండడానికి
వి యూజ్ డ్రైన్స్ పోస్ట్ ఆపరేటివ్లీ. అండ్ లిఫ్టింగ్ ప్లాస్టర్ టెక్నిక్, అంటే టైట్గా ప్లాస్టర్స్ వేసి ఉంచుతాం అన్నమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ ఫాలో. అన్ని లైపోసక్షన్ ఒకటే, అన్ని గైనకోమాస్టియాలు ఒకటేలాగా ట్రీట్ చేయబడవు. మన క్లినిక్లో వీ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు grade 3, grade 4 to address the skin excess. Okay. కంప్లీటెడ్ దిస్ సైడ్ గ్లాండిక్ ఫ్యాట్ అండ్ లైపోసక్షన్ అండ్ గ్లాండ్ ఎక్సిషన్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇట్ సైడ్తో కంపేర్ చేస్తే ఇట్ సైడ్ మనం ఇంకా ఏం చేయలేదు. దిస్ సైడ్ ఇట్స్ కంప్లీట్లీ డన్. ఓకే, ఇది మనకి ఎలా తెలుస్తుంది అండ్ అంటే ప్రాపర్గా లైపోసక్షన్ చేసాము అన్నది అంటే దిస్ ఈజ్ హౌ ద స్కిన్ షుడ్ పించ్. ఈ పించ్ టెస్ట్తో మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ గ్లాండ్ ఇక్కడే ఎందుకు తీసాను, యూజువల్గా మై ఇన్సిజన్ ఈజ్ బిలో, అంటే ఇక్కడ కట్ చేస్తాను నేను గైనకోమాస్టియాకి. బట్ ఈ కేసు కిందకు డిఫరెంట్గా కట్ చేశాను, అంటే మన స్టెర్నల్ నాచ్ నుంచి డిస్టెన్స్ ఎక్కువ ఉంది, 24 సెంటీమీటర్స్ ఉంది. సో ఇట్ ఈస్ అంటే ప్రాపర్గా చెస్ట్ మధ్యలోకి ఉంటే బాగుంటుంది అన్నమాట. సో ఈ పార్ట్ ఆఫ్ ద స్కిన్ ఎక్సర్సైజ్ చేసి వీఆర్ లిఫ్టింగ్ దిస్ నిప్పుల్ టు ఏ న్యూ ఇయర్ పొజిషన్ విచ్ గివ్స్ ఎ ప్లీజింగ్ లుక్. ఓకే, సో దిస్ ఈస్ ద చేంజ్ దట్ వీ డూ ఇన్ grade 4 గైనకోమాస్టియా. అండ్ ఈ పేషెంట్స్లో ఏంటంటే యూజువల్గా మనకి రిట్రాక్ట్, సో మనకి ఏంటంటే సీరోమస్ అంటే ఫ్లూయిడ్ కలెక్షన్ ఎక్కువ, స్పేస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆఫ్టర్ లైపోసక్షన్ ఫ్లూయిడ్ కలెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనము వీ ప్లేస్ ద డ్రైన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చరు మీకు చూపిస్తాను.